వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై చర్చ నడుస్తోంది. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న కాషాయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుపై సమాలోచనలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ కొత్త సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే బీజేపీ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలో కూడా ఎవ్వరూ ఊహించని అభ్యర్థిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేక ఢిల్లీ బీజేపీలో కీలక నేతలను సీఎంగా ప్రకటిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం కుమారుడు పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పర్వేజ్ వర్మ ఎంపికకు ప్రధాన కారణం జాట్ సామాజిక వర్గమేనని తెలుస్తోంది. ఢిల్లీలో జాట్ సామాజిక వర్గ ఓటర్లు బీజేపీకి మెజార్టీ స్థానాలు అందించడంతో ఆయనే సీఎం అభ్యర్థి అని తేలిపోయింది. పర్వేజ్ శర్మ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు సీఎంగా పనిచేశారు. ఇప్పటికే సీఎం రేస్లో ముందున్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. దీంతో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఆయనకే ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కూడా సీఎం రేస్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. లాయర్గా పనిచేస్తున్న ఆమెకు బీజేపీ అధిష్టానంతో మంచి పరిచయాలున్నాయి. మోదీ, అమిత్ షాతో ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అంశం. ఢిల్లీ సీఎంగా మహిళను చేయాలి అని బీజేపీ అధిష్టానం అనుకుంటే బన్సూరి స్వరాజ్ పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ పై పోరాడిన స్మృతి గ్రౌండ్ వర్క్ బాగానే చేశారంటూ పార్టీ అధిష్టానం దగ్గర పేరు సంపాదించింది. అంతేకాకుండా మోదీకి దగ్గర వ్యక్తిగా హైకమాండ్ తో మంచి సంబంధాలు ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ నుంచి బీజేపీలోకి చేరిన కైలాష్ గెహ్లోట్ కూడా ఢిల్లీ సీఎం రేస్ లో ఉన్నారు. ఆయన కేజ్రీవాల్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి కైలాష్ గెహ్లోట్ భారీ విజయాన్ని నమోదు చేశారు. ఇక కారావల్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మరో నేత అరవింద్ సింగ్ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. ఢిల్లీ సీఎం లిస్ట్ లో బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఆయన సీఎం అయ్యేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోహిణి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన 2015, 2020 ఎన్నికల్లోనూ గ్రాండ్ విక్టరీ సాధించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా విజేంద్ర గుప్తా పనిచేశారు. ఆయన అనుభవం, వ్యవహార శైలి కారణంగా అధిష్టానం ఆయన్ను సీఎంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీలో చరిత్ర సృష్టించిన బీజేపీ ఎప్పటిలాగే కొత్త వ్యక్తికి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తుందా, లేక సీనియర్లనే సీఎం సీట్లో కూర్చోబెడుతుందా అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.